దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ఈ దేవుని ఏర్పాటు బైబిల్ మిషన్లో షకీనా స్వస్థతశాల సభలలో మరి నేను కూడా ఏకీభవించడానికి, అలాగునే దేవుని యొక్క వాక్యాన్ని కూడా అందించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి మొదట ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. అలాగునే మరి దేవుని పరిచర్యలో బహుబలముగా మరి వాడబడి మిషన్ పక్షంగా పనిచేసిన మరి బిషప్ జానయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. అలాగునే వారి యొక్క కుమారులుగా, మీ అయ్యగారుగా మరి దేవుని సన్నిధిలో బిషప్ చార్లెస్ జాన్ ఫిన్నీ అయ్యగారు మరి దేవుని యొద్దకు వెళ్ళినా మనతోనే, మీతోనే, ఈ పరిచర్యతోనే ఉన్నటువంటి మాటలనే మీ దర్శనాలను బట్టి, మీ కళలను బట్టి, అనేక విషయాలను బట్టి వింటూనే వస్తూ ఉన్నాం. మరి సభలలో కూడా వారు ఉన్నారని నమ్ముచు వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. అలాగునే మరి మా చెల్లెలు సుహాసిని అమ్మగారిని బట్టి కూడా మరి వారికి నా ప్రత్యేకమైన వందన మరణాతులు తెలియచేస్తూ ఉన్నాం. అలాగునే ఈ సభలకు అధ్యక్షులుగా ఉండి రెవరెండ్ జాన్ పీటరయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందన మరణాతులు తెలియజేస్తున్నాం. నన్ను ఆహ్వానించినటువంటి మరి రెవరెండ్ జాన్ పాల్ అయ్యగారికి నా ప్రత్యేకమైన వందన మరణాతులు. అలాగనే మరి మా కుమార్తె జిమిమా అమ్మగారికి కూడా వందన మరణాతులు తెలియజేస్తున్నాం. మరి దేవుడు ఈ కుటుంబాన్ని అంతటిని కూడా మరి దేవుని పక్షముగాను, దైవజనుని పక్షముగాను దేవుడు బలమైన పాత్రగా వాడుకొనుచున్న వారై ఉన్నారు. వాడబడుచున్న విధానమును బట్టి మీరు అందరూ కూడా దేవుని సన్నిధిలో ఎదుగుచున్న వారై ఉన్నారు, ఫలించుచున్న వారై ఉన్నారు. మరి దేవునికి లోబడుతున్నామన్నట్లుగానే దేవుని దాసులైనటువంటి వారికి, దాసురాలి వారికి మరి లోబడుతూ చెప్పిందెల్లా నమ్మకముగా చక్కగా చేయుచు మరి దేవుని పనిలో గొప్ప సాకారులుగా ఉంటున్న వారందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాం. మరి ఎప్పుడు కూడా మీ యొక్క సాకారమును మరి చెబుతున్న పనులు, చేస్తున్న విషయాలు మరి తెలియజేసినప్పుడు వింటూ ఉన్నాను. మరి 3 దినాలు ఈ సభలలో ఉండి నేను కూడా ఈ సభలలో ఈ సంవత్సరం మీరందరినీ చూడడం జరిగింది. మరి దేవునిని ఎంతో మహిమపరిచి ఉన్నాం, దేవునిని స్తుతించి ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మరి దేవుని యొక్క మరి కృపను బట్టి దేవుని సన్నిధానములో, దైవ ఏర్పాటులో గతించిన దినాలు శిలువ దినాలు, శిలువ ధ్యాన దినాలు గతించగా తదుపరి వారమే ఇటు సభలు కూడా మీరు కలిగి ఉండడం దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యముగా ఎంచవలసిన వారమై ఉన్నాం. ఇటు భాగ్యాన్ని అందరూ ఏ రీతిగా మరి అనుభవించడానికి దేవుడు మిమ్మలను సిద్ధపరచుచూ ఉన్నారో అదే రీతిగానే దేవుని సన్నిధానంలో మరి ఎదగగలిగిన వారుగా, సిద్ధపడగలిగిన వారుగా, ఆయన రాకడ కొరకు ముఖ్యంగా ఆయత్తపరచబడగలిగిన వారుగానే ఉండాలని దేవుని సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రతి వారు కూడా శ్రద్ధగా, క్రమంగా దేవుని మాటలు వినాలని తెలియచేస్తూ ఉన్నాం. వాక్యం చదువుకుందాం. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. జకరియా గ్రంథము 13వ అధ్యాయము
6వ వచనం. నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వారు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట ఇది నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని నాకు కలిగిన గాయమని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించండి. మౌన్నతుడా, సర్వోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ఉచితమైన కృపను బట్టి నీ సన్నిధిలోనికి మమ్ములను నడిపించిన తండ్రి, నీకు నమస్కారములు. నీ ప్రేమలో కృపలో జ్ఞాపకము చేసుకుని మీ సన్నిధిని తోడుగా ఉంచి నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందుచున్న విధానమును బట్టి నీకు అనేక వందనాలు. గతించిన 2 దినాలు నాయనా నీ సహవాసమును అందించి నీ వాక్యోపదేశమును అందించి నీ పిల్లలైన వారిని 3వ దినములోనికి నడిపించి ఈ 3వ దినములో మొదటి ప్రసంగమును వినడానికి మీరు వినిపింపచేయడానికి కూడా నాయనా సిద్ధంగా ఉన్న నన్ను సిద్ధపరిచిన దేవా, నీకు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈ సమయమందు నీ బిడ్డలైన వారి కొరకు ఎట్టి మాటలను నీ ఉద్దేశమును నీ ప్రణాళికను తెలియపరచడానికి ఇష్టపడుచు ఉన్నారో ఆ రీతిగా మీరే తెలియపరిచి నీ బిడ్డలు అర్థము చేసుకుని నడుచుకునగలిగే గొప్ప భాగ్యాన్ని నీ కృపను బట్టి దయచేయమని నాయనా, నీ రాకడు కొరకు ముఖ్యమైన రీతిగా సిద్ధపడే భాగ్యాన్ని, మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహింపబడినని సెలవిచ్చిన మీరే మా ప్రభా. నీతిని రాజ్యాన్ని కలిగినటువంటి రాకడుకు సిద్ధపడగలిగిన ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనే నీ పిల్లలందరూ నడిపించబడుటకు మీరే మాట్లాడి మహిమను పొందుమని మా మంచి బోధకుడు అయిన యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానములు, స్వస్థత, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని ఏర్పాటును బట్టి దేవుడు మానవుని ప్రేమించి మానవుని కొరకు ఈ లోకములోనికి నరుడుగానే, దేవుడుగా ఉన్నటువంటి ఆయన నరుడుగానే ఈ లోకంలోనికి వచ్చి బలియాగమై పునరుత్థానుడై ఆరోహణమై మరలా వచ్చి మిమ్ములను తీసుకుని పోదునని సెలవిచ్చి ఆశీర్వదించినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు దేవుని మాటలను బట్టి గ్రహించగలిగినటువంటి వారుగానే, దేవుని ఏర్పాటును బట్టి, దైవ చిత్తమును బట్టి దేవుని క్రమములో సాగిపోవడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉంటూ ఉన్నవారమై ఉన్నాం. ఈ సభల ద్వారా దేవుడు మిమ్మలను సిద్ధపరచుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చదవబడినటువంటి లేఖన భాగములో ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పెను. ప్రియులారా, ఈ మాటలు మనము చాలా ఆలోచన చేయాలి. ప్రియులారా, యేసు ప్రభువారు ప్రేమించేవారుగా ఉన్నారు. కానీ ఆ ప్రేమించినటువంటి ఆ ఇంటిలో ప్రేమింపబడినటువంటి వారు
యేసును గాయపరిచినటువంటి స్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదా. దేవుని ప్రేమ అధికముగా మానవునిలో కనబడుతూ ఉంది. తన్ను ఎందరు అంగీకరించుదురో వారిని అందరినీ కూడా రక్షించుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు, క్షమిస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు, తన నిత్య రాజ్యములోనికి నడిపిస్తూ సిద్ధపరిచి నడిపించేవారుగా కూడా ఉన్నారు. కానీ ప్రియులరా, అనేక సందర్భాల్లో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నెరవేర్పునిస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. బహుశా కొందరి జీవితంలో ఆలస్యము అయినప్పటికీ కూడా తప్పనిసరిగా నెరవేర్చేటటువంటి వాణిగా కూడా ఉన్నారు. కానీ ఇక్కడ వ్రాయబడుతున్న మాట, దేవుని ఆనందము, దేవుని ఆశీర్వాదమును, దేవుని సన్నిధిని కలిగినటువంటి వారుగా ఉండేటటువంటి స్థితి ఉన్నప్పటికీ ప్రియులరా, గాయపరచడం అనేది మనం ఇక్కడ ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవుని మేలు పొందుతూ, దేవుని యొక్క సహాయమును పొందుచు, దేవుని కార్యములను అనుభవిస్తూ, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుచు నడిపించుచు ఉన్నటువంటి వారుగా ఉండేటటువంటి విధానములో మేలు చేసిన వారిని గాయపరిచేటటువంటి స్థితి ఇప్పుడు మనం కూడా గమనించాలి. దేవుని ప్రేమను కలిగి ఉంటున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నాం, దేవుని యొక్క నడిపింపును కలిగి ఉంటున్నాం, దేవుని కాపుదల కలిగి ఉంటున్నాం, దేవుని యొక్క వాగ్దానాలతో కూడినటువంటి సహాయ సహకారములను అందుకొనుచు అనుభవిస్తున్న వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అనుభవిస్తున్నామా లేదా? అనుభవించుచున్నాం. కానీ అనుభవించుచున్న ఈ జీవితంలో దేవుని గాయపరిచేటటువంటి విధానం కూడా కనబడుతుంది. ఇది ఈ దినాన్ని మనం గమనించాలి. ప్రియులరా, దేవుని సన్నిధిలో మన జీవితాల్లో ఎలాగున గాయపరిచే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఆయన మన పాపముల నిమిత్తము, మన శాపము నిమిత్తము, దేవుడు మనకి రక్షణను కలుగు చేయడానికి, దేవుని రాజ్యాన్ని అనుగ్రహించడానికి ఆల్రెడీ గాయాలు కలిగినటువంటి వారే. ప్రియులరా, ఆ గాయాలు కలిగినటువంటి ఆ స్థితిలో ప్రియులరా, మరల పునరుత్థానమును బట్టి మనలను రక్షించినటువంటి వారై ఉన్నారు, ప్రేమను అందించి రక్షించినటువంటి వారై ఉన్నారు. అందుకనే దేవుని యొక్క ప్రేమను కలిగినటువంటి వారుగా ఉన్నాం. ఇది రక్షింపబడినటువంటి వారు. ప్రియులరా, దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తున్న వారు చేసినటువంటి గాయముగా కనబడుతున్న మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ మాటను అర్థం చేసుకోండి. ప్రియులరా, పాపములో పడిపోతూ ఉంటే గమనించండి, పాపములో పడిపోతుంటే పాపాన్ని బట్టి గాయము కలిగినది ఒక వంతు అయితే, పాపము నుండి విడుదల పొంది మన జీవితాన్ని దేవుని సన్నిధిలో జాగ్రత్త చేసుకునలేని పరిస్థితుల్లో ప్రియులరా తప్పిపోతున్న పరిస్థితి ఒక వంతు అయితే, ప్రియులరా మరలా వెనుకటి జీవితానికి వెళుతున్నటువంటి సందర్భం ఒక వంతు అయితే, దానిని బట్టి గాయము కలిగినటువంటి పరిస్థితే. కానీ ఆశీర్వదించబడుతూ ప్రియులరా దేవుని సన్నిధిలో దైవభక్తిలో, దైవారాధనలో, దైవ సహవాసములో ఉంటూ కూడా ప్రియులరా ఇటువంటి సమావేశాలు, సభలు జరుగుతున్నప్పుడు, ప్రత్యేకమైన పండగలు జరుగుతున్నప్పుడు ఏకీభవించుచు అనేకమైనటువంటి దేవుని మాటలు వింటూ, అనేకమైన ఆత్మీయానుభవాలు పొందుకుంటూ, ఆశీర్వాదాలు పొందుకుంటూ, ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాల్లో తప్పిపోతున్న ఏ పరిస్థితులు అని అంటే క్రమము లేనటువంటి పరిస్థితులు. పాపాన్ని బట్టి ఎలాగా గాయమే. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, చిన్న చిన్న విషయాలు కనబడతాయి. ప్రియులరా, కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు దేవుని సేవకులు చెబుతున్న మాటలు, ప్రియులరా కొన్ని పనులు చెబుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మాటలు మీకు ఒకవేళ గాయాన్ని కలిగించే పరిస్థితులు అయి ఉన్నా, ఇష్టము లేనటువంటి పరిస్థితులు ఉన్నా,
ఏ పని ఉన్నా సరే ప్రియులరా, దేవుని సేవకులు చెప్పారంటే దేవుడే తెలియపరుస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకునొచ్చు ఉండి కూడా అర్థం చేసుకునలేని మన మనస్సును బట్టి, మన పరిస్థితులను బట్టి చిన్న చిన్న విషయాల్లో చెప్పిన పని చేయక మానం కానీ బాధపడితే చాలు దేవునికి కలిగిన గాయమని గమనించాలి. సింపుల్గా ప్రియులరా, చిన్నగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితే అనిపించవచ్చు. ఆ యొక్క ఆలోచన పరిస్థితి ఇదేం పెద్ద తప్పు కాదులే, పొరపాటు కాదులే, దేవునికి గాయము కాదులే అనుకున్నట్లుగా భావించి అధికమైన గాయము చేసేటటువంటి స్థితి ఇంటూ ఉన్నదనే మాటను ఈ సమయమందు మనము జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, మన జీవితంలో దేవుని ఏర్పాటును బట్టి, దైవ క్రమమును బట్టి మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, మనము గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రస్తుతం సభలు జరుగుతున్నటువంటి సమయము తెలియపరుస్తూ ఉన్నారు. తెలియపరిచినటువంటి ఈ సమయములో ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాలు సమయానికి రాగలుగుతున్నామా? కార్యక్రమం ఆరంభము నుండి చివరి వరకు ఏకీభవించాలి, అనుసరించాలి, అనుభవించవలసిన వారమై ఉన్నాం కదా. కానీ కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని పనులను బట్టి ఆలస్యమైపోతూ ప్రియులరా, ఈ సమయం అందు చూడండి ఎంత తక్కువ మంది కనబడుతున్నారో. కానీ కాసేపుడికి చూస్తే చాలా ఎక్కువ మంది నిండిపోయినట్లుగా ఉండేటటువంటి విధానం నేను గమనించాను గత 2 దినాలు. ప్రియులరా, దేవుని సన్నిధిలో అది దానిని దైవ గ్రంథం చెబుతున్న మాట అక్రమమై ఉంటూ ఉన్నదనే మాట. ఆ మాటకు ఏమంటున్నారంటే, అక్రమము చేయవారలారా మీరు నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉంటే యేసేకు గాయము కాదా? ప్రభు ప్రేమను కలిగిన వారమే, ప్రేమను అనుభవిస్తున్న వారమే, అనేక రీతులుగా అనుభవిస్తున్నాం. కానీ ఈ చిన్న విషయమే చాలా సింపుల్గా మనం అనుకోవచ్చేమో, కానీ మన జీవితంలో దేవునికి గాయపరిచేవారుగా ఉన్నాం. వారు వీరు గాయపరచడం కాదు ప్రియులరా, మన మీద తిరగబడినటువంటి వారు అంటే క్రైస్తవుల మీద బాధ పెట్టి మాటలు అనిపించే వారికన్నా నేను అంటాను, మనమే యేసుకు గాయము అధికము చేయుచున్న వారమై ఉన్నాం. ఈ మాటను అర్థం చేసుకుందాం ఈ దినాన్ని. ప్రియులరా, బైబిల్ గ్రంథములో దేవుని శిష్యులైనటువంటి వారు, ఇశ్రాయేలు యొక్క జనాంగమైనటువంటి వారు ప్రియులరా, దేవునిని గాయపరిచినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకుని మన జీవితంలో కూడా ఏ పరిస్థితులు గాయపరుస్తున్నావో అన్నది అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని గాయపరచకుండా ఉండేటట్లుగా మనం సిద్ధపడితే నిజంగా దేవుడు మెచ్చుకొని బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని తన నిత్య రాజ్యములోనికి మనను ప్రేమతో ఆహ్వానించేటటువంటి ఆ స్థితి. ప్రియులరా, దేవుని సన్నిధిలో మనము అట్టి వైభోగాన్ని కలిగినటువంటి స్థితిలో మన జీవితాలు సంపాదించుకొనడానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. మొదటిగా మనం చూస్తే ప్రభు ప్రేమను కలిగి గాయమును కలిగిస్తూ ఉన్న వారిని మనము చూడగలిగితే ఇశ్రాయేలీయులు కనబడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో మనకు తెలుసు, మోషే సుఖోపవాసాల్లో చాలా బాగా ధ్యానము చేస్తూ ఉంటాం. చాలా ప్రసంగాలు ఆ నిర్గమకాండములో ఉన్నటువంటి విషయాలు మనం చూచినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బాధపడినటువంటి ఆ స్థితి కనబడుతూ ఉంది. ఆ బాధ నుండి విడుదల చేయడానికి ఐగుప్తు ప్రజలను ప్రియులరా తెగులు చేత నాశనపరచడం, బాధ పెట్టడం ఇంత అంత కాదు. అంతగా ఎంత జరిగినా ఇశ్రాయేలీయులకు మాత్రం ప్రత్యేకముగానే ఆయన కాపుదలనిచ్చాడు. ఏ తెగులు కూడా రానివ్వకుండా చేశాడు. ప్రియులరా, గమనించండి ఎంత ప్రేమతో దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు నడిపిస్తూ ఉన్నాడో. అలాగునే విడుదల చేసిన తర్వాత ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ప్రియులరా
వారు ఇదంతా మర్చిపోయారు. దేవుడిచ్చిన కాపుదలను మర్చిపోయారు. దేవుడిచ్చిన సహాయమును మర్చిపోయారు. చివరికి కఠినపరచబడుతూ ఉన్న ఫరో కూడా పంపించడానికి సిద్ధపడే అంత పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేసి నడిపిస్తే ఎర్ర సముద్రమే ఆటంకాన్ని చూచి ఇది ఎలాగెళ్తాం, పోని ముందుకు వెళ్ళిపోవడానికేమో ఫరో మరి ముందుకు వెళదామంటే ఎర్ర సముద్రము, వెనక చూస్తే ఫరో సైన్యము తరుముకుంటూ వస్తూ ఉంది. ఈ పరిస్థితులు బాధ కలిగించేవే, ఇబ్బంది కలిగించేవే. కానీ వారి యొక్క జీవితంలో ఆ ఇబ్బందినిగానే చూస్తున్నారు. కానీ ఆ ఇబ్బందులు కలిగి ఉన్నటువంటి స్థితిలో, పూర్వం ఉన్నటువంటి ఇబ్బందుల్లో దేవుడు ఏ రీతిగా విడుదల చేశారో మోషేతో అంటాడు, నా ప్రజల యొక్క మొర్రను నేను విన్నాను, వారిని విడుదల చేయబోతున్నాను, నీవే నాయకత్వం వహించి విడుదల చేయమని మోషేతో చెప్పడం మనం ఎరిగిన వారమై ఉన్నాం. ప్రియులరా, ఆ విషయాన్ని కూడా వారికి తెలియజేసినప్పుడు వారు సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువును స్తుతించారు, మీకు విడుదల అని మాటను విన్నప్పుడు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎర్ర సముద్రం ఎదురైతే దేవునికి నేను నిజంగా చెబుతున్నా, ఎంతో పెద్ద గాయం చేసినటువంటి స్థితి ఏంటూ ఉంది. ఎన్ని మాటలు వారు మాట్లాడారో మనం ఎరిగిన వారమై ఉన్నాం. ప్రియులరా, అటువంటి భయంకరమైనటువంటి మాటలు వినిపించేటటువంటి స్థితిలో ప్రియులరా, ఇశ్రాయేలీయులు దేవుని జనాంగము, దేవుడు ఎన్నుకున్న జనాంగము, దేవుడు ప్రేమించినటువంటి జనాంగము, వాటి కొరకు ఆ ప్రియులరా ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఇశ్రాయేలీయుల యొక్క బంధకముల నుండి సింపుల్గా విడుదల చేయడం కాదు, ఇశ్రాయేలీయులు బాధపడిన ఆ ప్రతీకారాన్ని కూడా తీర్చినట్లుగా, ఇశ్రాయేలును బాధపెట్టిన ఫలితాన్ని, ఆ కష్టాన్ని ఐగుప్తీయులు పొందుకునేటట్లుగా చేసి మరి దర్జాగా ఇశ్రాయేలులను తీసుకుని వస్తే, ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు తన ప్రేమను బట్టి చేస్తే, ఇక్కడ ఎర్ర సముద్రాన్ని చూచి ప్రియులరా తిరుగుబాటు కలిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే వారికి వారు చేసినటువంటి గాయమని మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ముందుకు వెళితే ప్రియులరా, దేవుని సన్నిధానములో ఇశ్రాయేలీయులు దాహము గనుక ప్రియులరా సొనుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దాహం దగ్గర అయితే బహుశా నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. కొంతసేపు ఆగితే మోషే అంటున్నాడు దేవునితో, కొంతసేపు ఆగితే నన్ను చంపేలాగున్నారని. ప్రియులరా, ఎంత హృదయాన్ని కలిగి ఉన్నారో, ఎటువంటి మనస్తత్వం కలిగిన పరిస్థితిలోనికి దేవుని ప్రేమను కలిగిన వారు, దేవుని కార్యాలు అనుభవించచ్చు, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములు అందరూ కూడా ఇశ్రాయేలీయుల గురించి జరిగినటువంటి కార్యాలు విని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడేమో ఈ అద్దడి వచ్చేటప్పటికి, దాహం తీరే ఈ పరిస్థితులు ఎలాగా, ఈ అరణ్యములో నీరెక్కడ దొరుకుతుందనే తలంపు కలిగి ఉన్నాడు. దేవుడు ఒక అద్భుతాన్ని చేయగలడు, సహాయం చేస్తాడు అనే ఆలోచన ఒక ప్రక్క ఉన్న దానికన్నా మించి ప్రియులరా దేవుని సన్నిధానములో సలుగుతూ ఉన్నటువంటి మాటలు. ఏదైతే ఐగుప్తు వద్దనుకున్నారో, దేవునికి మొరపెట్టారో, విడుదల చేశాడో దేవుడు తన ప్రేమను బట్టి, ప్రియులరా ఇక్కడేమంటారంటే మరలా అక్కడికే వెళ్ళడం మంచిదని ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉన్నారో, ఎంత ప్రియులరా ఈ దాహం యొక్క బాధ ఎంతవరకు తీసుకుని వెళ్ళిందంటే ప్రియులరా సేవకుని మీద తిరుగుబాటు కలిగినటువంటి పరిస్థితి. ప్రియులరా, ఇటువంటి పరిస్థితులు కలిగినటువంటి స్థితిలో కూడా దేవుడు సహాయము చేయక మానలేదు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారికి ఆరిన నేలనుగా చేసి ఆవలకు చేర్చాడు. ఇక్కడ ఒక మాట చెబుతూ ఉన్నా ప్రియులారా, గమనించండి. బలమైనటువంటి తూర్పు గాలి వచ్చి సముద్రములో ఉన్న నీళ్ళనే పాయలు చేసింది. కానీ అక్కడే ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు మాత్రం అంత బలమైన గాలి వస్తే ఎవరైనా ఎగిరిపోయారా? ఎవరు కూడా ఎగరలేదు. గమనించారో లేదో ప్రియులారా. అంతేకాకుండా ఆ యొక్క నీళ్లు పాయలు చేయగా గోడవలే నిలబడింది అనేటువంటి మాట మనం వింటున్నాం. గోడవలే ఉండాలని అంటే ఆ నీళ్లు ఐస్ అయిపోవాలి, గడ్డ అయిపోవాలి. ఆ గడ్డలో కరగకుండా వారు దాటే వరకు ఉండేటటువంటి
పరిస్థితి కలిగి ఉండాలి. అంటే దేవుడు ఎంత కూలింగ్ చేశాడో ఆ కూలింగ్కి నీళ్లు గడ్డైపోయినాయి, కానీ అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా ఆ చల్లని గాలి కలిగి ఉండలేరు. ఒకవేళ ఉంటే ఏమైపోతారు? చచ్చిపోయే పరిస్థితి అది. చావనిస్తాడా దేవుడు తన పిల్లలను? తన సహాయము చాలా వింతగా ఆశ్చర్యంగా ప్రియులరా తన బిడ్డలకు సహాయము చేస్తారు. ఇంత గొప్ప కార్యాన్ని జరిగించినటువంటి సందర్భములో పాయలు చేయగా ఇక్కడ దాహం దగ్గరికి వచ్చేటప్పటికి సొనుగుతూ ఉన్నారు. ప్రియులరా ఇటువంటి పరిస్థితుల్లో కూడా బండలోంచి నీళ్లు ఎక్కడన్నా వస్తాయా? చూడండి, సముద్రంలో ఒక రాయి వేసి కొన్ని రోజులు పోయిన తర్వాత తీస్తే దాన్ని బద్దలు కొడితే కనీసం ఆ బద్దలైపోయిన ఆ బద్ద ఆ రాయ తడి కూడా ఉండదు. అసలు నీళ్ళు ఉండడమే కాదు, తడి కూడా అంతవరకు ఉన్నా సరే పైన కూడా కాసేపు ఉంటే ఆరిపోద్దేమో. పిల్లరా దేవుని సన్నిధానములో అటువంటి పరిస్థితుల్లో బండలో నుంచే దేవుడు నీరుని రప్పించి, కొద్దిమంది కాదు కొన్ని లక్షల మంది, పశువులు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ దాహం తీర్చబడాలి. సమృద్ధిగా దేవుడు దాహాన్ని తీర్చాడు. ఆకలి కొనగా ఆకలిని కూడా దేవుడు తీర్చాడు. అక్కడ కూడా సొనిగినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, కానీ దేవునిని గాయపరిచే విధానం ఇదే కదా గాయములు. అలాగునే ప్రియమైనటువంటి వారులరా, ఇశ్రాయేలీయులు దేవుని జనాంగము, దేవుడు వారి కొరకు ప్రియులరా మంచి ప్రణాళిక కలిగి నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిపించుచున్నటువంటి విధానంలో మనం చూడగలిగితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు వీరు మార్గము తప్పి దూడను చేసుకుని విగ్రహ సంబంధమైనటువంటి ఆ ఆనందాలు, ఆ నాట్యాలు కలిగినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. అది ఎంత పెద్ద గాయమో ఆలోచన చేయండి. దేవుడు ప్రేమించి 10 ఆజ్ఞలు ఇవ్వడానికి, వారిని ఒక క్రమపరచడానికి మోషేను సీనాయి కొండ మీదకి తీసుకుని వచ్చి ప్రియులరు అక్కడ 40 దినాలు దేవుని సన్నిధిలో గడపగా ఆ పలకలు తీసుకుని రాబోతూ ఉన్న ఈ దినాలలో వారు చేసిన పని విగ్రహ సంబంధమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆలోచన చేయండి, మన జీవితాలు కూడా అక్కడ నుంచే వచ్చాం, దేవునిని కలిగిన వారుగా ఉన్నాం. మరలా పిల్లరా ప్రభు అంటాడు, పాతవి గతించిన ఇదిగో క్రొత్త వాయనైనటువంటి స్థితిలో ఉండవలసినటువంటి జీవితాలు. పిల్లరా మనం కూడా ఒకవేళ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అది దేవునికి గాయము కలిగినటువంటి స్థితే కదా. పిల్లరా దేవుని సన్నిధిలో ఎక్కడ కోపం వచ్చినా సర్దుకున్నాడు, కానీ విగ్రహ సంబంధమైన పరిస్థితులను బట్టి ప్రియమైనటువంటి వారులరా దేవుడు ఊరుకునలేదు. వారిని నువ్వు ఒక్కసారి ఊరుకుంటే నేను వారిని నాశనం చేస్తానంటే మోషే ఒప్పుకోలేదు కూడా. అక్కడ ప్రియులరా దేవుని ప్రేమ మరలా చూపించి కొంత శిక్ష జరిగిన దేవుడు మరలా వారికి క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఎన్ని చేసినా సరే, సహాయం చేసినా, క్షేమాన్ని కలుగు చేసినా, శత్రుభీతి నుండి విడుదల చేసినా, ఎన్ని చేసినా సరే ప్రియమైనటువంటి వారులరా దేవుణ్ణి గాయపరుచుచు వస్తూ ఉన్నారు. ఇదిలాగుంటే ప్రియులరా ఇశ్రాయేలీయుల జనాంగమే వారి కొరకే నేను ఈ లోకములో జన్మిస్తానని చెప్పి యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించారు, జీవిస్తూ ఉన్నారు. ప్రియులరా జీవిస్తూ ఉండగా దేవుని ప్రియ విశ్వాసులారా బోధిస్తున్న బోధలను బట్టి, చేయుచున్న అద్భుతాలను బట్టి కడకు ఈ యూదులైనటువంటి వారు, దేవుని జనాంగమైనటువంటి వారు చేసిన పని ఏమిటి అంటే యేసును ఆ సిలువకు బాహాటముగానే అప్పగించినటువంటి పరిస్థితిలోనికి వచ్చారు. దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారే, మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న వారే. ప్రియమైనటువంటి వారులారా ఇంత ఎదురు చూస్తూ ఉన్నటువంటి వీరు తీరా ప్రభు వస్తే ప్రభువును గుర్తుపట్టలేదు. ఎవరు అనంటే శాస్త్రులు, పరిసయ్యులు, ఆ ప్రియులరా సద్దుకయ్యులు, కడకు వీరందరికీ మించి పెద్ద అయిన ప్రధాన యాజకుడు కూడా మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈయన యేసు ప్రభువారుగా పేరుతో కనబడుతూ వినబడుతూ ఉంటే అర్థం చేసుకొనలేని అనుభవాలతో ఉన్నటువంటి స్థితి.
దేవుని వాక్యాన్ని బోధించేవారే, దేవుని పరిచర్య చేసేవారే, దేవుని కార్యక్రమాలు చేసేవారే. ఆ రోజుల్లో బలులు ఉన్నాయి కనుక బలులు కార్యక్రమాలు చేసేవారే, అన్నీ దేవుని పనే చేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువాన్ని గుర్తించలేనటువంటి స్థితి కలిగిన వారుగా ఉన్నారు. ఈ విషయాన్ని బట్టి, ఈ పరిస్థితిని బట్టి ప్రభువుకు ఎంత గాయము కలిగినటువంటి స్థితితో గమనించండి. ఈ రోజున మన జీవితాలు ఎలాగున్నాయి? దేవుని జనాంగము అనిపించుకున్న స్థితిలోనికి వచ్చాం, ఏర్పాటు స్థితిలోనికి వచ్చాం, దేవుని సన్నిధిని కలిగినటువంటి వారుగా వచ్చాం. ప్రియులారా, దేవుని ఏర్పాటులో ఉన్నాం, బైబిల్ మిషన్ బిడలుగా ఉన్నాం. బైబిల్ మిషన్లో జరుగుతున్న కార్యక్రమాలు, విధానము, సన్నిధానము, ప్రియులారా, చక్కని బోధలు, కార్యక్రమాలు, స్వస్థత ప్రార్థనల కూడిక ప్రత్యేకంగా ప్రియులారా బైబిల్ మిషన్లోనే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆయా వారు మనల్ని చూచి ఈ స్వస్థత ప్రార్థనలు కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ప్రత్యేకంగా చేసేది మాత్రం బైబిల్ మిషన్ వారమే అనే విషయాన్ని గమనించాలి. ప్రియులారా, ఇంతగా జరిగిస్తూ ఉండగా, దేవుడు అంతగా కృప చూపుచూ ఉండగా, మనము ఎంతవరకు దేవుని గాయాన్ని కడుతున్నామా, లేక గాయాన్ని రేపుతూ ఉన్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి ప్రియులారా మన జీవితం, మన ఆలోచనలు, మన క్రియలు, ప్రియులారా విధానము సరిలేక మన జీవితములు తప్పిపోతూ మనము దేవుని సన్నిధానములో యేసును గాయపరుస్తున్నామా? ప్రేమించిన వారి ఎంట కలిగినటువంటి గాయాలుగా ఉంటున్నామా? దేవుని ప్రేమ ఉన్నది, దేవుని ప్రేమ లేకపోతే అసలు నిమిషము కూడా బ్రతకలేని ఆ జీవితాలే మనవి. దేవుని ప్రేమతోనే మనం నడుచుకుంటున్నాం. ప్రియులారా, దేవుని ప్రేమనైతే నిత్యము కూడా పొందుకుంటున్నాం. దేవుడు నిత్యము కూడా ఇస్తూనే ఉన్నారు. బహుశా తప్పిపోయిన పరిస్థితులు ఉన్నా, పాపములో పడిపోయినా, దేవుడు విడిచిపెట్టని దేవుడు నశించిన దానిని వెతికి రక్షిస్తున్నాడు. పాటలో కూడా ఉంటుంది, ఎట్టి వారినైనా ఏ స్థలమైనా పట్టి రక్షించుటకు పాటలొందుచున్న తండ్రి అని మంగళాచ అనే పాటలు మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో పాటలు పడుతున్నది ఆయన. సుఖమేమో మనది, అంటే ప్రేమ మనది. అవస్థ లేకపోతే కష్టము, శ్రమ, శిక్ష అనేది దేవునిది. ప్రియులారా, దేవుని సన్నిధిలో మన జీవితాల్లో మనము ఏ రీతిగా ఉంటున్నామనేది పరిశీలన చేసుకుందాం. చాలా సింపుల్గా, మొదటే చెప్పాను కదా, సింపుల్గా ఉన్నటువంటి స్థితిలోనే దేవునికి గాయపరుస్తూ ఉన్నాం. ఇది చిన్నదే కదా, ఇది ఒక్కసారే కదా అనుకుంటున్నాం. కానీ ఆ నిర్లక్ష్యత మనలను ఇంకా అధికము చేస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లో మనం గమనించగలిగితే యేసయ్యకు చేసే పెద్ద గాయముగా కనబడుతూ ఉంది. యూదులైన వారు ఎంత పగబట్టినటువంటి పరిస్థితి, ఎంతగా గాయపరిచినటువంటి పరిస్థితి. ఈయనలో ఏ దోషము లేదని పిలాతు ఒక పక్క చెబుతూ ఉన్నా, ప్రియమైనటువంటి వారలారా, దేవుని సన్నిధానములో ఈయనలో ఏ దుష్కార్యము లేదు, ఈయనలో మరణకరమైనది ఏది కూడా లేదని పిలాతు తెలియచేస్తూ ఉన్నాగా, మీరు ఒకటే అంటున్నారు, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. ఇదే మాటలు వినుచున్న వారలరా, మన జీవితంలో తప్పిపోతున్నామంటే మనమైతే అనక్కర్లేదు, మన తప్పిపోతున్న పరిస్థితులే. ప్రేమను అర్థం చేసుకుని ప్రేమను అందుకొనలేకపోతున్న ఈ పరిస్థితుల్లో, దేవుణ్ణి ప్రేమించలేనటువంటి పరిస్థితుల్లో, గాయపరిచేటటువంటి విధానములోనే సాగిపోతున్న వారుగా ఉన్నాం. ప్రియరా, ఈ పరిస్థితిని మనము అర్థం చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మన జీవితాల్లో జాగ్రత్త చేసుకునగలిగినటువంటి వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఇకపోతే శిష్యుల వైపు చూస్తే, శిష్యులు దేవుడి పిలవగా వచ్చినటువంటి వారై ఉన్నారు. గమనించండి, దేవునిని వెంబడిస్తూ ఉన్నారు, దేవునిని కలిగిన వారు. వీరు యేసు యొక్క శిష్యులు అనిపించుకున్నటువంటి వారుగా శిష్యులైన వారు ఉన్నారు. ప్రియులరా, యేసుతోనే ఉన్నారు, యేసును విడిచిపెట్టకుండా ఉన్నారు. ప్రియులరా, దేవుని సన్నిధానములో ఆయన బోధలు విన్నారు, ప్రత్యేకమైన బోధలు విన్నారు.
కొన్ని బోధలు మాటలు అర్థం కాకపోతే ప్రత్యేకమైనటువంటి సమయములో కూడా, లేక ఒంటరిగా ఉన్నటువంటి సమయములో కూడా ప్రియులారా దేవుని సన్నిధానములో ప్రభువుని అడిగి మరి తెలుసుకున్న వారై ఉన్నారు. ప్రభువు కూడా చాలా స్పష్టంగా తెలియపరిచిన వారై ఉన్నారు. బహుశా ఎన్ని విషయాలు తెలియజేయాలో అన్ని విషయాలు తెలియజేశారు. వారికి ఎన్ని మాటలు కావాలో అన్ని మాటలు కూడా తెలియపరుస్తూనే వచ్చుచూ ఉన్నవారై ఉన్నారు. ఎవరెవరి విషయంలో జాగ్రత్త పడాలో అనే విషయాన్ని కూడా ఆయన తెలియచేస్తూనే వచ్చారు. ప్రియమైనటువంటి వారలారా, మధ్యలో ఒక సందర్భముగా మరి ప్రభు శిష్యులను అడుగుతున్నారు. కొన్ని దినాలు ఈ 3.5 సంవత్సరాల్లో కొంతకాలం గడిచిన తర్వాత శిష్యులను అడుగుతూ ఉన్నారు. ఏమనంటే, ఇప్పుడు నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ప్రవక్తలలో ఒకరని యోహానని ప్రియులారా ఇక అనేక రీతులుగా చెప్పుకుంటున్న మాటను తెలియపరిచారు. ఆయా ప్రజలు చెప్పుకుంటున్నారని. తర్వాత ప్రభు అంటారు, మీరేమనుకుంటున్నారు అని. అంటే ఇంతకాలంగా ప్రభువును వెంబడిస్తూ ఉన్నటువంటి వారు గమనించండి, ఇంతకాలముగా దేవుని మాటలు వింటున్న శిష్యులను అడిగితే అందరికన్నా స్పీడ్గా పేతురు గారు అంటాడు, అయ్యా నీవే సజీవుడవైన దేవుని కుమారుడు అని తెలియచేశాడు. గమనించండి, తనకున్న అనుభవాన్ని బట్టి, తనకున్న దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి తెలియపరిచాడు మంచి మాటను. ఇది పరలోకములో నుండి నీకు తెలియచేయబడినటువంటి మాటని కూడా ప్రభువు తెలియజేశారు. ఎంత అనుభవం కలిగి ఉన్నారు. అదే అధ్యాయంలో, బహుశా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ప్రియులారా, దేవుని సన్నిధిలో కొంతసేపు గడిపిన తర్వాత అదే అధ్యాయంలో రాస్తూ ఉన్నారు. సిలువను గూర్చినటువంటి మాటలు శిష్యులకు తెలియచేస్తూ ఉంటే, నేను అప్పగింపబడతాను, మరి వారు నన్ను చంపుతారు, 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెబుతున్నటువంటి మాటకు పేతురు యేసయ్య హస్తాన్ని పట్టుకుని, అయ్యా అది నీకు దూరం అవునుగాక. అంటే విషయం అర్థమైంది. చంపుతారు అనేటువంటి మాట వింటున్నారు కదా, చంపడం ఏమిటి, ఇప్పటికే చంపాలని చూస్తూ ఉంటే ఈయనేమో చంపుతారని అంటే నేను ఊరుకుంటాను అన్నట్లుగా. ప్రియులారా, అది నీకు అంటే లోకానుసారంగానే ఆలోచిస్తున్న మనస్సు కలిగినటువంటి పరిస్థితి ఇప్పుడు. అంతకుముందు అడిగినప్పుడు ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడుగా పేతురు ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఇప్పుడేమో శరీరానుసారమైన మనస్సు కలిగి అది నీకు దూరం అవునుగాక. అయ్యో నీకు కీడేమిటి, నీకు మరణమేమిటి అన్నటువంటి ఉద్దేశంతో పేతురు గారు తెలియపరచుచు ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి వారులారా, అదే సమయంలో ప్రభు గద్దిస్తున్నారు. ఏమనంటే, దేవుని సన్నిధిలో సాతానా నా వెనుకకు పొమ్ము అని అంటున్నారు. గమనించండి, దేవుని సన్నిధిలో పేతురు గారు ఇక్కడ అది నీకు దూరం అవును గాక అంటే, ఆయనలో ఉన్నటువంటి సాతానుకు తావు ఇచ్చినటువంటి పరిస్థితి, అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితిని బట్టి పేతురుని గద్దించలేదు. కానీ పేతురులో ఉన్న సాతానుడు ఈ మాటను అనిపించాడని ప్రియులారా గద్దించినటువంటి వారుగా ఉన్నారు. ఈ మాటను బట్టి మీకు తెలియజేస్తున్న ఒక మాటను గమనించాలి, విషయాన్ని గమనించాలి. ప్రియులారా, దేవుని సన్నిధానములో ఈ మాటను బట్టి దేవునిని గాయపరిచిన వాడుగా ఉన్నాడు. ఆ గాయాన్ని పేతురు మాట ద్వారా కలిగినటువంటి గాయమే. కానీ ఆ గాయము కలిగించడానికి, మాట్లాడించడానికి ఎవరు ఇక్కడ సహకరిస్తున్నారంటే సాతానుడు. ఇది గమనించాలి. అంటే అక్కడ పలికినప్పుడు సాతానుడు ఆయన జీవితంలో స్థానము లేదు. నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు అక్కడ సాతానుకి అవకాశం లేదు. ఇది ఇక్కడ శరీరానుసారమైన మనస్సు కలిగి, అయ్యో మిమ్ములను బాధ పెట్టడమనే మనస్సు కలిగినటువంటి ఆ స్థితిలో ప్రియులారా దేవుని సన్నిధిలో సాతానుకి అవకాశం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఈ విషయం గమనించండి, ఇది చాలా చిన్న విషయమే. శరీరీతిగా ఈ మరణము గురించినటువంటి మాటను బట్టి ప్రియులారా ఈ చిన్న ఆలోచనకే అది నీకు దూరం అవునుగా కానీ చెప్పించడానికి సాతానుకి అవకాశం ఇచ్చిన వానిగా ఉన్నాడని గమనించాలి. ఈ చిన్న విషయానికే సాతానుడు అంత బలంగా పనిచేస్తూ ఉన్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండవలెనో ఈ విషయాన్ని గమనించాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను.
ప్రియులరా, ప్రభు సన్నిధిలో మన జీవితాల్లో దేవుని ఎదుట ఎంతవరకు మనం సిద్ధపడుతున్నాం? ఎంతవరకు? చాలా సింపుల్గా సాతానుడు పని చేస్తాడు. సాతానుడు మనకి ఆలోచన కలిగించడు. ప్రియులరా, మనం కూడా అనుకుంటాం చిన్న చిన్న శ్రమలు, పోనీ పెద్ద పెద్ద శ్రమలు వచ్చినా మనకున్న అనుభవాన్ని బట్టి బహుశా అందరికీ చెబుతామేమో, ఇవన్నీ మనం తట్టుకోవాలండి, నిలబడాలండి, కానీ భక్తిగానే ఉండాలండి, విశ్వాసంతోనే ఉండాలని బహుశా మన తోటి వారికి చెబుతామేమో. కానీ మనకంటూ వస్తే మనం ఏం ఆలోచిస్తున్నాం? ప్రియులారా, సాతానుకి ఇచ్చే మనసు, ఆలోచన, బాధపడే విధానం కలిగి ఉంటే మనకు అన్నీ తెలుసు. శ్రమల ఉపకారం, శ్రమలే హారం, శ్రమల ఆత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గాన మానవుడు శ్రమలు పొందకుండా దైవా మానవుడు ఎట్లా కాగలడు అనేటువంటి మాటలు ఎరిగినటువంటి వారమై శ్రమల ఉపకారమే కానీ అపకారంగానే ఆలోచిస్తున్న శరీరానుసరమైన మనసుకు వచ్చేటప్పటికి ఎంత బాధపడితే మాత్రం, ఎంత బాధ తట్టుకుంటే మాత్రం ఇంత బాధలా అనుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అటువంటి పరిస్థితుల్లో సాతానికి అవకాశం ఇచ్చే వారమై ఉంటాం. సాతానుడు ఎంతవరకైనా మనలను తీసుకుని వెళతాడు. ఆ పరిస్థితే యేసయ్యకు కలిగిన గాయమని గమనించాలి. ఈ రోజున వినిచిన వారలారా, ఇలాగూ మనము చూసుకుంటూ పోతే ఎన్నిసార్లు దినములోనే గాయపరిచేటటువంటి వారుగా ఉన్నామో. ప్రియులారా, మన జీవితాన్ని భద్రపరచడానికి యేసయ్య ఇష్టపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇటు శిష్యులు ప్రియులారా, సిలువ ఘట్టం వచ్చేటప్పటికి సిలువకు ముందే దేవుడు తెలియజేస్తున్నారు. ప్రియులారా, నేను అప్పగింపబడతాను అని చెబితే వారు ఈ రాత్రి కాలంలో మీరు నన్ను విడిచిపెడతారు, గొర్రెలు చెదిరిపోతాయి, కాపరిని కొట్టగా గొర్రెలు చెదిరిపోతాయంట మాట కూడా వారికి అర్థమైంది. ప్రియులారా, నిన్ను కొడితే మేము చెదిరిపోము అన్నట్లుగా చావనైనా చస్తామని చెప్పారు. కానీ పేతురు ఈ మాట అన్నాడు. ఇక్కడ కూడా అందరూ కూడా ఆయనతో పాటు ఆ శిష్యులందరూ కూడా అన్నారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే దేవుని ఎదుట ప్రియులారా ఆ మాట అన్నా సరే ప్రభు అంటున్నారు, ఈ రాత్రి కాలములోనే కోడి కూయక ముందే మారు నన్ను ఎరుగనని, ప్రభువుని ఎరుగనని అబద్ధం ఆడతావని ప్రియులారా మరి దేవుడు తెలియజేశారు. అప్పుడే కోడికి వస్తుంది, అంతకుముందు నీకు కోడికి ఇది ముమ్మారు మాత్రం అబద్ధమో ఆడతావు, యేసును నేను ఎవరో ఎరుగనని. ప్రియులారా, దేవుడు జాగ్రత్త పరిచాడు శిష్యులను. ముందుగానే శిష్యులందరికీ హెచ్చరికనిచ్చాడు. పేతురు తొందరపడి ఇష్టపడక ప్రియులారా నీకోసం ఎలాగైనా బతుకుతామని చెప్పినటువంటి పరిస్థితే. కానీ ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధానములో మరి ప్రభువు చెప్పిన మాటను ప్రక్కన పెట్టినటువంటి ఆ స్థితి ఇక ముందుకు వెళుతూ ఉంటే యేసయ్యను అప్పగించే పరిస్థితుల్లో, అప్పగింపబడినటువంటి సందర్భములో యోధా వచ్చి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. గమనించండి, యోధా ముద్దు పెట్టుకొని పక్కకు తప్పుకుంటే వెంటనే ఒక సైనికుని యొక్క చెవి పేతురు గారే తెగ నరికినటువంటి పరిస్థితి. ఆలోచన చేయండి. ప్రభు అంటారు, కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే మరణిస్తాడని. పేతురు సంగతి ఇట్లా ఉంటే ప్రియులారా, పేతురు అది నీకు దూరమగునుగా, కానీ అక్కడ చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చేటప్పటికి నీవు అబద్ధం ఆడతావని చెప్పినప్పుడు జాగ్రత్త పడాలి. కానీ జాగ్రత్త పడలేనటువంటి స్థితిలో మొదటిగానే గాయపరిచినటువంటి పొరపాటు చేస్తున్నాడు. కత్తి పట్టుకున్నటువంటి స్థితి అది. ప్రియులారా, దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా ముందుకు వెళితే పేతురు గారు ఇక ప్రభువు చెప్పినట్లుగానే అబద్ధం ఆడే సందర్భాలు, ఇవన్నీ కూడా ప్రభువుకు కలిగినటువంటి గాయములు. ఈ యొక్క శిష్యులను దేవుడు ప్రేమించే నువ్వు అబద్ధం ఆడతావు అని తెలియపరిచారు. ప్రియులారా, చెదిరిపోతారని తెలియచేశారు, చావనైనా చేస్తామని మరి ఈ పేతురు గారు అన్నారు, అందరూ కూడా అన్నారు. కానీ యేసయ్య బంధింపబడినటువంటి సందర్భములు అందరూ పారిపోయిన వారుగా ఉన్నారు. యేసు రొమ్మున ఆనుకున్న ప్రేమించ అనే బిరుదు కలిగిన పేరు కలిగిన యోహాను కూడా అందరితో పాటు పాడిపోయినటువంటి వారే. యోధా అయితే యేసును అప్పగించినటువంటి గాయపరిచినటువంటి స్థితి. ప్రియులారా, యేసు శిష్యులు అనిపించుకున్నారు. యేసయ్య కూడా కొన్ని దినాల తర్వాత
వారు దేవుని పిలుపును కలిగి వెంబడిస్తూ ఉండగా అపోస్తులనే అభిషేకాన్ని కూడా శిష్యులకు ఇచ్చారు. అభిషేకం ఇచ్చిన పిల్లరా తప్పిపోతున్న పరిస్థితులలో కనబడుతూ ఉంది. ఈ తప్పిపోయిన పరిస్థితే యేసును సిలువకు అప్పగించే పరిస్థితిగా కనబడుతూ ఉంది. ఈ పరిస్థితుల నుండి మన జీవితాలు ఎంత వారు జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నారో గమనించాలి. దేవుడిచ్చినటువంటి ఆ రక్షణను కూడా రాకడికి సిద్ధపడవలసినటువంటి పదిలముగా రాకడికి సిద్ధపడవలసిన మనము ఎంతవరకు సిద్ధపడుతున్నామో చూసుకోవాలి. ప్రియులరా, ప్రభు సన్నిధిలో భద్రము చేసుకుందాం. ఈ రోజున వినిచిన వారలరా, దేవుని సన్నిధిలో పేతురు గారి యొక్క వరకు వస్తే ఆలోచన చేయండి. అబద్ధం ఆడాడు. ఒమారు అబద్ధం ఆడిన తర్వాత కోడి కూసిన తర్వాత ప్రియులరా ఆయనకు అర్థమైపోయింది, విషయం తెలిసింది. అక్కడ వ్రాస్తున్న మాట యేసు వైపు చూచాడట. గమనించండి, ఆల్రెడీ అప్పటికే యేసు వైపు ఆ ప్రియులరా చూచినటువంటి పేతురు వైపే యేసయ్య చూస్తూ ఉన్నాడనే మాట లూకాసు వార్తలో రాస్తారు. ప్రియులరా, ఈ చూపు యొక్క కలయిక ఏమైనది అంటే పశ్చాత్తాపమును కలిగిన పరిస్థితి. తన తప్పును, తన అబద్ధాన్ని తెలుసుకున్నాడు పేతురు. ప్రియులరా, దేవుని సన్నిధిలో వెలుపలికి వెళ్ళి సంతాపపడి బోరున ఏడ్చినటువంటి స్థితి. ఆ ఏడ్చినటువంటి స్థితిని బట్టే ప్రియులరా దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి విడిచిపెట్టలేని ఆ స్థితే పునరుత్థానుడైన తర్వాత కనబడడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి స్థితి. ఇది ఎలాగుంటే యోహాను గారు ప్రియులరా అందరితో పారిపోయినా మరలా సిలువ యొద్దకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. సిలువ యొద్ద మూడవ మాట మాట్లాడడానికి ప్రియులరా రెండవ మాట అయ్యేటప్పటికి, ఆ మాట్లాడినటువంటి మాట పూర్తి అయ్యేటప్పటికి యోహాను మూడవ మాట పలకడానికి రావలసిన సమయానికే యోహాను వచ్చినటువంటి వానిగా ఉన్నారు. ఈయనేమో గాయము కట్టిన, ముందేమో పారిపోయినటువంటి స్థితి, గాయము కలిగించిన, ఇప్పుడేమో గాయము కట్టగలిగిన పరిస్థితి. పేతురేమో పశ్చాత్తాపపడి గాయము కట్టినటువంటి ఆ స్థితి కనబడుతూ ఉంది. ప్రియులరా, దేవుని సన్నిధానములు మనం గమనిస్తే యోధ అయితే నిరపరాధి రక్తమును అప్పగించి నేను పాపము చేశాను అనేటువంటి పరిస్థితికి వచ్చిన ఆ యొక్క యోధాను కూడా యోధ తన జీవితంలో ఇక్కడ పేతురు దేవుని వైపు చూచాడు, కానీ యోధ అయితే దేవుని వైపు చూడలేకపోయాడు, దేవుని ముఖం చూడలేకపోయాడు, దేవుని ఎద్దుకు వెళ్ళలేకపోయి ఉరిపోసుకుని మరణించినటువంటి పరిస్థితిలోనికి ఆ పాపము ఈడ్చుకుని పోయినటువంటి స్థితిగా కనబడుతూ ఉంది. ప్రియులరా, గాయపరిచినటువంటి ఆ స్థితి ఎక్కడికి దారి తీస్తుందో, గాయాలు దేవునికి గాయాలు చేస్తూ చేస్తూ ఏ స్థితిలోనికి వెళతామో మనం అనే విషయాన్ని కూడా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకునవలసిన వారమై వింటూ ఉన్నాం. ప్రియులరా, శిష్యులు పరిస్థితి ఈ రీతిగా ఉంటూ ఉన్నది. ఇక సిలువకు ముందు ఈ స్థితిని మనం చూచాం, సిలువ తర్వాత ఉన్నటువంటి పరిస్థితిని మనము చూడగలిగితే ప్రియులరా మన జీవితంలో ఈ మాటలు అర్థం చేసుకుందాం. శిష్యులందరూ కూడా చెదిరిపోయిన వారుగా ఉన్నారు, దాక్కున్న వారుగా ఉన్నారు, భయపడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. తీరా ప్రభు వచ్చి కనబడడానికి వస్తే ప్రభువుని ఏమంటున్నారు? వారు భూతమని అంటున్నారు. ఎంత పెద్ద గాయమో కదా. దేవుడు ప్రేమించి వారు పారిపోయినటువంటి స్థితిని, వారిని దర్శించాలని, బలపరచాలని దేవుడిచ్చిన అభిషేకము, దేవుడు అపోస్తులుగా చేసినటువంటి ఆ స్థితిని బట్టి వారు కూడా ఆ ప్రియులరా దేవుని సన్నిధిలో ఒక గదిలోనే ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చెదిరిపోకుండా దేవుని గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. గాయపరిచినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రియులరా కొంత పశ్చాత్తాపము కలిగినటువంటి వారుగా సిలువ యొద్దకు యోహాను వచ్చిన వానిగా ఉన్నారు. ఇక శిష్యులను దర్శించడానికి ప్రభు వస్తే భూతం అనుకునే స్థితిలో ఉన్నారు. అయినా యేసయ్య బాధపడలేదు. తన బాధను, ఒకవేళ బాధ కలిగిన బాధను వ్యక్తం చేయలేదు. కానీ ప్రియులరా పాటలు అందుచున్నటువంటి దేవుడు వారికి చూపిస్తున్నాడు, గాయాన్ని చూపిస్తున్నారు. ప్రియులారా గమనించండి, గాయాన్ని చూపిస్తున్నారు. చూడండి, శరీరానికి గాయం ఉంటుంది కానీ ఆత్మకు గాయం ఉంటుందా?
కనబడదు. కానీ ఆయన గాయము చూపిస్తూ ఉన్నారు. ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమ పడ్డారో, గాయమును చూపించారు. అంటాడు కదా, ఈ గాయమును చూడండి, ఈ మాంసమును చూడండి, ఈ ఎముకను చూడండి. అంటే ఆ గాయములో కనబడుతున్న, గాయమైపోయిన ఆ గాయములో కనబడుతున్న ఎముకను చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైనటువంటి వారలారా, ఆ యొక్క శరీరము లేకపోతే గాయము లేక ఆ ఎముక ప్రియులారా సాతానుకు ఉండదు కదా, బోతానుకు ఉండదు కదా అని రుజువు చేశారు. అక్కడితో ఆగలే ప్రియులారా. ప్రభు అంటున్నాడు, తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగితే ఆ చేపనిస్తే ఆయన తింటూ ఉన్నటువంటి వానిగా ఉన్నాడు. రుజువు చేసుకుంటున్నాడు, నేను భూతాన్ని కాదని. భూతం అన్నాడు, భూతం అనుటను బట్టి ఆ ప్రియులారా ఆయనకు గాయము కలిగినటువంటి స్థితి. ప్రేమించిన ప్రేమ కలిగినటువంటి వారే, విడిచిపెట్టని వారే యేసయ్య చనిపోయారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని బాధ కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి వారలారా, దేవుని సన్నిధానములో ఆలోచన చేస్తే, దేవుని ఏర్పాటులో ప్రియులారా, దేవుని చిత్తములో గాయపరుస్తున్నటువంటి వీరు ప్రభువుని చూచి సంతోషించిన వారుగా ఉన్నారు, ఆనందించినటువంటి వారుగా ఉన్నారు. ప్రభు అని నమ్మారు కనుకనే ఆ సమయంలో తోమా లేకపోతే ప్రియులారా, తోమా వచ్చిన తర్వాత ఇదిగో మేము ప్రభువును చూచాం. ఈ మాటను బట్టి నేను అంటాను, వారు నమ్మారు, కడుకు అర్థం చేసుకున్నారు, ప్రభు తిరిగి బ్రతికారు అనేటువంటి విషయము కనబడుతూ ఉంది. ప్రియులారా, దేవుని సన్నిధిలో తోమా అయితే ఇంకా గాయము చేస్తూ ఉన్న పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, నేను గాయములో వేలు పెడితేనే కానీ నమ్మను అని. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రభు ఆ మాట విన్నారు గనుక 8వ దినాన మరలా ఆదివారం నాడు అందరూ శిష్యులందరూ ఈ తోమా కూడా ఉన్నప్పుడు మరలా ప్రత్యక్షమై అంటారు, ప్రభు అంటున్నారు, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి తోమాను పిలిచి తోమాతో అంటున్నారు, ఇదిగో నా గాయము చూడు, ఈ వేలు పెట్టి అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము ఆలోచన చేద్దాం. గాయము ఆయన యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మికను బట్టి తోమా గురించి యేసయ్యకు కలిగినటువంటి గాయము. అందుకనే ఆయనకు కూడా గాయాన్ని చూపిస్తూ ఉన్నారు. భూతం అనుకుంటున్న ఆ పరిస్థితిలో వారికి గాయాన్ని చూపించాడు. తోమాకు కూడా గాయాన్ని చూపిస్తున్నారు. ప్రేమించిన వారి ఎంట కలిగినటువంటి గాయము. శిష్యులు ప్రేమించేవారే ఒక బిరుదు ఉంటుంది, వారు యేసుతో కూడా ఉన్నవారు అనేటువంటి పేరు కూడా ఉన్నది, బిరుదు ఉన్నది. ప్రియులారా, దేవుని సన్నిధిలో గాయపరిచేటటువంటి విధానం కలిగినటువంటి ఆ స్థితి. ఈ రోజున ప్రియులారా, మనము ఏ స్థితిలో ఉన్నామో చూచుకొనగలిగినటువంటి వారుగా ఉండవలసిన వారమై వింటూ ఉన్నాం. శిష్యులు కూడా ప్రియులారా, ఆహారం తినడానికి ఏమీ లేదని చేపలు పట్టడానికి వెళ్ళారు. ప్రియులారా, అది యేసును లేరు అనేటువంటి స్థితిలో యేసయ్య ఉంటే చక్కని ఆహారము 5 రొట్టెలు 2 చేపలు పెట్టినటువంటి సందర్భాలు. ప్రియులారా, దేవుని సన్నిధిలో అద్భుత రీతిగా ఆయన పోషించేవాడు. ఇప్పుడు యేసయ్య లేడు. ఇక చేపలు పట్టడానికి వెళ్ళారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. పేతురుకు చాలా అనుభవం కలిగిన వాడే, కానీ ఒక్క చేప కూడా దొరకని పరిస్థితి. ఈ దొరకలేనటువంటి ఈ స్థితిలో గమనించండి, దేవుని ఎదుట ప్రియులారా, ప్రభువే ఉదయం లేచిన తర్వాత ప్రభు వచ్చారు, కనబడ్డారు. మరి తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగితే ఏమీ లేదని చెప్పారు. ఆ దోణిలో లోతుకు వెళదామని చెప్పి వల వేయించారు. ప్రియులారా, వారు మరి దేవుడనే యేసయ్య అనే మాటను, యేసయ్య అనే విషయం వారికి అర్థం కాకపోయినా పెద్ద ఆయన చెప్పాడు అనుకున్నారో, లేకపోతే ఆకలేస్తుంది కదా ఈ వంకని ఒకవేళ దొరుకుతాయేమో అని ఆశించారో, మొత్తం మీద వల వేయమంటే వల వేశారు. విస్తారమైన వల పిగిలిపోయి అంత విస్తారమైనటువంటి చేపలు వచ్చినవి. ప్రియులారా, ఈ చేపలను చూచి అప్పటికి యోహానికి అర్థమైపోయింది. ఆయన ప్రభువుసుమని పేతురుతో చెప్పేటప్పటికి పేతురేమో మరి జాలర్ల యూనిఫామ్లో ఉన్నాడు. ప్రియులారా, అక్కడ రాయబడిన మాట అయితే వస్త్రవిహీనుడుగా ఉన్నాడు అనేటువంటి మాట రాసినటువంటి వారై ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, నీటిలో దూకాడు, మళ్ళీ ఒడ్డుకు వచ్చి కలుసుకున్నవాడుగా ఉన్నాడు. కానీ ప్రియులారా, తన వెనుకకు వెళ్ళినటువంటి స్థితిలో బట్టలు పోగొట్టుకున్న వానిగా ఉన్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకోండి.
ప్రియులరా, యేసును గాయపరిచేటటువంటి విధానములో దేవుడిచ్చిన వస్త్రాలు పోగొట్టుకునేటటువంటి పరిస్థితిగా కూడా కనబడుతున్న విషయాన్ని మనం ఆలోచన చేయవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము ఈ మాటలు అర్థం చేసుకుందాం. మన జీవితంలో ప్రభు ఎదుట గాయపరచకుండా ఉండేవారమై ఉందాం. విస్తారమైన ప్రభు ఉంటే, ప్రభువు చెప్పినట్లుగా చేస్తే, ప్రియమైనటువంటి వారలారా, మరి చేసినటువంటి ఆ స్థితిని బట్టి పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. చేపలు పొందుకోవడమే కాదు, ఇంకొక మాట అక్కడికి మనకు కనబడుతుంది. ఒడ్డున ఉన్నప్పుడు తినడానికి ఏమైనా ఉన్నదా అంటే ఒక చేప కూడా ఏమీ కూడా లేదు అన్నారు. కానీ విస్తారమైన చేపలు దొరికిన తర్వాత ఒడ్డుకు వస్తే అక్కడ నిప్పు ఉన్నది, కాల్చిన చేపలు కూడా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసయ్యతో ఉంటే, ప్రియులరా, యేసయ్యను కలిగిన వారుగా ఉంటే, యేసయ్యను గాయపరచకుండా ఉంటే దేవుడు చేపలు పట్టక్కర్లేకుండానే ఇవ్వగలిగినటువంటి వానిగా ఉన్నారు. యేసయ్య వారితోనే ఉంటే, యేసయ్య చెప్పినట్లుగా చేస్తే, ప్రియులరా, అంతవరకు దొరకలేదు కానీ, రాత్రంతా దొరకలేదు కానీ, పగలు ప్రభువు చెప్పిన తర్వాత వల వేస్తే చేపలు దొరికినవి. దేవుడు సహాయం చేస్తాడు, కానీ గాయపరిచే విధానాన్ని మాత్రం గమనించుకోవాలి. అందుకనే మొదటి చెప్పాను, దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, దేవుడు సహాయం చేసేవాడే. కానీ ప్రియమైనటువంటి వారలారా, దేవుని సన్నిధానములో మరి గాయపరిచేటటువంటి విధానం. మరి ఒకరిని మనం చూస్తే, ప్రియమైనటువంటి వారలారా, మగ్దలేని మరియ కనబడుతూ ఉంది. కొందరు స్త్రీలు కలిసి సుగంధ ద్రవ్యాలు కలిగి యేసు దేహానికి పూయడానికి తెల్లవారుజామున ఆదివారం చీకటి ఉండగానే వెళ్ళారు. ఆ పెద్ద బండ ఎవరు తీస్తారా అనుకుంటూ వెళ్ళారు. కానీ వెళ్ళేటప్పటికి తెరవబడిన సమాధి కనబడుతుంది. అయ్యో, యేసు దేహం ఇక్కడ లేదని శిష్యుల దగ్గరికి వచ్చి ఈ మాటను చెబితే ఆ మాటలు వెర్రి మాటలుగా వీరికి అనిపించినాయి అంట. ఏ మాటలు? యేసు దేహం అక్కడ లేదనే మాట. ప్రియులరా, ఎవరో ఎత్తుకుపోయారనేటువంటి మాట. ప్రియులరా, వెర్రి మాట అనిపించి గాయం చేశారు. అంతేకాకుండా ఈమెమో యేసయ్య లేకుండా నేను ఇంటికి వెళ్ళలేను అనే పరిస్థితి. ఏడ్చింది. ప్రియులరా, సాక్షాత్తు యేసయ్యే వస్తే ఏమంటుంది? యేసయ్యను తోటమాలి అనుకునే పరిస్థితి. ఈ రోజున వినుచున్న వారలరా, తోటమాలి అనుకుంటున్నటువంటి ఆ స్థితిలో ప్రియమైనటువంటి వారలరా, అర్థం చేసుకునండి. ప్రభువు మాత్రం ఆయనను ప్రేమించుచు చివరికి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, దేనికి ఏడుస్తున్నావు అని అన్నప్పుడు ఆ స్వరాన్ని మరియమ్మ గుర్తించలేదు. కానీ ప్రియమైనటువంటి వారలరా, తర్వాత కొంతసేపటికి అంటుంది, ఏ తోటమాలు అనుకుని, ప్రియులరా, యేసు దేహాన్ని మీరు కానీ ఎత్తుకుని పోతే నాతో చెప్పండి, ఎక్కడ పెట్టారో చెప్పండి, నేను కూడా ఎత్తుకుని వెళ్ళిపోతాను అనేటువంటి పరిస్థితుల్లో మాట్లాడి ఉన్నది. కానీ ప్రియమైనటువంటి వారలారా, తదుపరి ఇక్కడ అంటున్నటువంటి మాటను చూస్తే ప్రభు అంటున్నారు, మరియా అని పిలిచారు. చూడండి, ఎందుకు ఏడుస్తున్నావు, దేనికి ఏడుస్తున్నావు అంటే ఏమీ గుర్తుపట్టలేదు. కానీ మరియా అని పిలవగానే యేసు యొక్క స్వరము ఆమె గుర్తించింది. వెంటనే బోధకుడా అని చెప్పి మరి వెనక్కి తిరిగి ఆయనను పట్టుకోబోతే, ఇంకా నేను తండ్రి యొద్దకు వెళ్ళేది, నన్ను ముట్టుకొనవద్దని చెబుతున్నా. పిల్లలు గమనించండి, మరియా అనే పిలుపును బట్టి ఆమె గుర్తించింది. ఆల్రెడీ యేసుతో ఉన్నటువంటి సందర్భాల్లో మరియా కొందరు స్త్రీలు యేసయ్యకు ఉపచారము చేసినటువంటి ఉపచారకులుగా ఉన్నటువంటి వారుగా కనబడుతున్నారు. అప్పుడు పిలిచి పని చెప్పిన ఆ స్థితి, ఆ స్వరము, ఎన్నిసార్లు పిలిచారో, ఎన్నిసార్లు పని చెప్పారో, ఎంత నమ్మకముగా చేసిందో, ఇక్కడ మాత్రం ఆ పిలుపును ఆమె గుర్తించింది. యేసు దేహము లేనటువంటి ఆ పరిస్థితి, కలిగినటువంటి స్థితి, దానికి దుఃఖం కలిగినటువంటి స్థితి, యేసయ్య చెప్పిన మాటలు ప్రియులరా జ్ఞాపకమునకు శిష్యులు కానీ ఈమెకు కానీ లేనటువంటి పరిస్థితిలో ఉండినా ఇప్పుడు మాత్రం ఆ యేసును గుర్తుపట్టినటువంటి స్థితి. మొదట తోటమాలి అనుకున్నా సరే, తర్వాత చూచిని నమ్మినటువంటి స్థితి. వినిచున్న వారలరా, ఈ సభలను బట్టి దేవుని యొక్క వాక్య సందేశాన్ని వినిచున్నారు. అనేక సందర్భాలు, అనేక అంశాలు ఇంతవరకు వింటూ వచ్చిన వారైనారు. గత 2 దినాలు విన్నారు. ఈ దినము మొదటి వర్తమానం, ఇంకా ఈ దినము వినబోతున్న
ఈ వినబోతున్నటువంటి దేవుని మాటలు మనము నమ్మాలి. మన జీవితంలో దేవుడు కలిగిస్తూ ఉన్న అనేక సందర్భాల్లో మనము తప్పిపోకుండా, నిరుత్సాహపడకుండా మన జీవితాలు భద్రం చేసుకుందాం. ఎందుకు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము కూడా ఆయనను ప్రేమించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనము ప్రేమించాలంటే ఏమని రాస్తున్నారంటే దేవుని మాట వినాలి అని వ్రాస్తారు. దేవుని ఆజ్ఞలను గైకొనాలి, అట్టివారే దేవుని మాట వినేవారు అని. పిల్లల వినడమే కాదు, విన్నటువంటి వాడిని కూడా నెరవేర్చగలిగిన వారుగా ఉండి ప్రభు ప్రేమను చూపించగలిగినటువంటి వారుగా, ప్రభువును ప్రేమించగలిగిన వారుగానే ఉండాలి. చివరిగా ఒక మాట చెబుతాను, ముగిస్తాను. ప్రియులరా, గమనించండి, దేవుని సన్నిధానములో దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలనంటే ఎంతని ప్రేమిస్తాం? ఆయన ప్రేమమయుడు. ప్రేమమయుడిని అనేకులను ప్రేమించగా ఇంకా ప్రేమ ఆయన దగ్గర కనబడుతూనే ఉంది. పిల్లలు ఎంతో సహనముతో కూడా ప్రేమించగలిగిన, ప్రేమ కలిగినటువంటి వారు, ఆయన దగ్గర ప్రేమ తరగని ప్రేమ కలిగినటువంటి ఆ స్థితిలో దేవుణ్ణి ఏమని ప్రేమించగలమనంటే, ఇందాకలే చెప్పాను కదా, ఆయన మాట వినుటను బట్టి, ఆయన ఆజ్ఞలను గైకొనుటను బట్టి మనము దేవుని యొక్క సన్నిధానములో వినేవారముగా ఉంటే దేవునిని ప్రేమించేవారుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వినిచిన వారులరా, మన జీవితాల్లో దేవుని ఎంతగా ప్రేమించేవారుగా ఉన్నామో అంతగా గాయపరిచేవారుగా ఉండవద్దు, గాయాన్ని కట్టేవారుగా ఉండాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి ఉన్నటువంటి మాటలు చూస్తే, ప్రియమైనటువంటి వారులరా, వెలిగింపబడిన వారు వరములను రుచి చూచి ఆత్మలో పాలివారయ్యుండి దేవుని వాక్యమును శక్తుల ప్రభావమును అనుభవించి తప్పిపోయిన వారు మరలా యేసును సిలువకు అప్పగిస్తున్నారు. అంటే గాయపరిచిన వారు. ఈ గాయపరిచిన వారు ఎవరు అంటే వెలిగింపబడిన వారు. చూడండి మాటలు, వెలిగింపబడిన వారట యేసును గాయపరిచేవారు, వరాలు కలిగిన వారు, వరాలు రుచి చూచిన వారు. ప్రియమైనటువంటి వారులరా, యేసుకు గాయము చేసేవారుగా ఉన్నారు. ప్రియులరా, మరి ఆత్మను పొందిన వారు, ఆత్మలో పాలుభాగస్తులుగా ఉన్నవారు గాయాన్ని చేసిన వారుగా ఉన్నారు. వాక్యాన్ని విని గ్రహించి నడుచుకుంటున్నారు, కానీ ప్రియులరా గాయపరిచే విధానము కలిగినటువంటి స్థితి. ఆ ప్రియులరా, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావమును అనుభవిస్తూ, దేవుని కార్యాలు అనుభవించి కూడా మన జీవితాల్లో ప్రభువును గాయపరిచేవారుగా ఉంటున్నాం. దేవుని కార్యాలు అనుభవిస్తే దేవుని స్తోత్రం అనుకుంటున్నాం. ప్రియమైనటువంటి వారులరా, జరగకపోతే సంభవాలు కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో ప్రభువుకు గాయపరిచేవారుగా ఉన్నాం. ప్రియులరా, ఇదే వచనములో కింద వచనాల్లో అంటాడు, అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యము. ప్రియులరా, గాయపరుచుకుంటూ పోతే మరలా మార్పు చెందడం అనేది అసలు అవకాశమే లేదు అనే మాటని మీకు తెలియజేస్తూ ఉన్నా. అందుచేత గాయపరిచే ఒకవేళ ఆ స్థితిని కలిగిన వారుగా ఉన్నామని మీకు అనిపిస్తే ఇమ్మీడియట్గా ఇప్పుడే ప్రభు సన్నిధానములో ఆ దేవుని ఎదుట క్షమాపణ కోరుకుందాం. దేవుని సన్నిధిలో మన జీవితాలు భద్రము చేసుకుందాం. దేవుని యొక్క సిలువు చాటున భద్రపరుచుకుందాం. పునరుత్థాన బలమును, శక్తిని నిత్యము దేవుడు మనకి అనుగ్రహించి దినాలలో కూడా మనం ఉన్నాం. పొందుకుని ఆ సందర్భాలను బట్టి పొందుకుని మన జీవితాల్లో ఆనందించవలసిన వారమై ఉన్నాం. గాయాన్ని రేపుచున్నటువంటి స్థితి ఇక మీదట ఉండకుండా జాగ్రత్త పడదాం. మన మాటలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన క్రియలు సమస్తమును కూడా దేవుని సన్నిధిలో మరి క్రమపరుచుకుందాం, చక్కబెట్టుకుందాం. దేవుని కొరకు నిలిచి ఉందాం. దేవుని గాయాన్ని కట్టేవారుగానే ఉందాం. గాయం అస్సలు చేయకుండా ఉండే స్థితిలో ఉందాం. అట్టి దీవెన, అట్టి భాగ్యాన్ని వినిచిన మీకెల్లరకు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ మాటలు వినిపింపచేశావు. నీ బిడ్డలైన వారు విన్నారు, గ్రహించి అర్థము చేసుకుని నడుచుకునేవారుగా, ఆయన నిన్ను ప్రేమించిన వారి,
వెలిగించబడిన వారే, నీ వాక్యాన్ని కలిగిన వారే, నీ శక్తులు ప్రభావమును అనుభవించి నీ కార్యములు అనుభవిస్తున్నటువంటి వారే నాయనా, నీ సన్నిధిలో గాయపరచకుండా, గాయాన్ని కట్టేవారుగా, గాయము రేపకుండా, సిలువకు అప్పగించకుండా జాగ్రత్త పడే భాగ్యాన్ని నీ పరిశుద్ధాత్మ వలన దయచేసి మీరే నడిపించుమని, నీ ఆత్మతో నింపి జ్ఞానముతో జాగ్రత్తగా నడుచుకునే దీవెననిచ్చి మహిమను పొందుమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయమందు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, మరి నన్ను ఆహ్వానించినటువంటి మరి జాన్ పాల్ గారికి, మా చెల్లెలు సుహాసిని గారికి, మరి మా కుమార్తె జమీమామ గారికి, అలాగనే ఈ సభకు అధ్యక్షులుగా ఉన్న మరి మా మేనలుడు రెవరెండ్ పీటరయ్య గారికి అందరికీ వందన మరణాతలు తెలియచేస్తున్నాం. వినిచిన మీకెల్లరికూ మరణాత. గుణవంతుడగు గురువు దైవాదాసుండు